అందరం నమస్తే అండి. కొంతమంది వ్యక్తుల అరెస్ట్ కోసం రాష్ట్రంలో కేవలం ఒక రాజకీయ పార్టీయో, ఒక పార్టీ అభిమానులో కాదు, తటస్థ వర్గాలు కూడా వెయిట్ చేస్తాయి. చదువుకున్న వాళ్ళు, రాష్ట్రం గురించి ఆలోచించే వాళ్ళు, రాజకీయాల్లో మంచి చెడులు ఆలోచించే వాళ్ళు, కాస్త విజ్ఞత ఉన్నవాళ్ళు అందరూ కూడా ఆలోచిస్తారు. ఆ వ్యక్తి అరెస్ట్ అవ్వాలి, అరెస్ట్ అయినా పర్వాలేదు అని. సో అటువంటి ప్రత్యేకతను మూటగట్టుకున్న వ్యక్తి కొడాలి నాని గారు. సో ఆయన అరెస్ట్ అయితే ఆ ప్రచారం ఎంత వేగంగా ఉంటుంది అనే దానికి ఒక ఫేక్ వార్తే నిదర్శనం. ఆయన ఈరోజు ఉదయం అరెస్ట్ అయ్యారు అనే వార్త ఎవరో సృష్టించారు సోషల్ మీడియాలో. ఎవరో ఒక గ్రూపులో పోస్ట్ చేశారు. కలకత్తా ఎయిర్పోర్ట్లో కొడాలి నాని గారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన విదేశాలకు పారిపోతుండగా పోలీసులు ఇమిగ్రేషన్ అధికారులు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు అక్కడికి వెళ్ళి అతను అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి పోలీసుల అదుపులో కొడాలి నాని గారు ఉన్నారు అనే ఒక వార్త ఒక వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అయింది. దాన్ని కొన్ని ఛానళ్ళు కొంతమంది రీల్స్ చేసి రకరకాలుగా సర్క్యులేట్ చేశారు. అది జరిగిన తర్వాత పోలీసులు కాసేపట్లో మేల్కొని ఆ జిల్లా ఎస్పీ గారు రెస్పాండ్ అయ్యారు. లేదు కొడాలి నాని అరెస్ట్ జరగలేదు, అదంతా కూడా ఫేక్ వార్తలు. అటువంటి ఫేక్ వార్తలు ఎవరు ప్రచారం చేసినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అరెస్ట్ అయితే మేమే అధికారికంగా వెల్లడిస్తాం కదా. సో ఇటువంటి ఫేక్ వార్తలు ఎవరు కూడా ప్రచారం చేయొద్దు అని చెప్పి ఆ వార్తలను పోలీసులు ఖండించారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇంకో నాయకుడో ఇంకో పార్టీ వ్యక్తితో అరెస్ట్ అయితే మేబీ ఆ వార్త అంత ధారాళంగా వ్యాపించదేమో, అంత విస్తృతంగా చర్చ జరగదేమో. కానీ కొడాలి నాని గారి అరెస్టు అయ్యారు అనే విషయమే, అది నిజమో కాదో కూడా తెలుసుకోకుండా నాకే దాదాపుగా 800 మంది అడిగారండి. మన ఛానల్ నెంబర్ చాలామంది దగ్గర ఉంటుంది కదా, మన ఛానల్కి అందరూ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అన్న ఇది నిజమా, వీడియో చేయండి. ఏం వీడియో చేస్తాను, చాలాసేపు చేయలే. అందరికీ కూడా రిప్లై పెట్టలేదు, కానీ కొంతమందికి అది ఫేకు తప్పు అని చెప్తూ వచ్చాను. ఇంకా ఇసిగిపోయి చివరికి పోలీసులు కూడా దాని మీద రెస్పాండ్ అయిన తర్వాత ఓహో అరెస్ట్ అనేది అబద్ధం, పోలీసులు చెప్తున్నది నిజం, సో ఓవరాల్గా అరెస్ట్ జరిగే అవకాశం ఇప్పట్లో లేదు అని ఒక క్లారిటీ వచ్చిన తర్వాత వీడియో చేస్తున్నా. ఆ స్పష్టత ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నా. కొడాలి నాని గారిని ఏ కేసులో అరెస్ట్ చేస్తారు చెప్పండి? ఏ కేసులో అరెస్ట్? అంత సీరియస్ కేసులు ఏమున్నాయి? ఆయనకు 2 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడే కేసులేమీ ఆయన మీద ప్రస్తుతానికి నమోదు అవ్వాల. 7 ఏళ్లకు పైగా జైలు శిక్ష పడేంత సీరియస్ కేసులు కూడా ఆయన మీద ఏమీ నమోదు అవ్వాల. మేబీ ఆయన రాజకీయంగా చాలామందికి గిట్టకపోవచ్చు కాక, ఆయన నోటి దురుసు కారణంగా చాలామందికి శత్రువు అవ్వచ్చు కాక, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆ నియోజకవర్గంలో ఈ మట్టి గ్రావెల్కి సంబంధించిన అవినీతి జరిగిందని విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చుండొచ్చు కాక, కానీ అలాగే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న రావి వెంకటేశ్వరరావు గారి కార్యాలయం మీద పెట్రోల్ దాడి జరిగి ఉండొచ్చు కాక, కానీ వీటన్నిటిలో కూడా కొడాలి నాని గారు ఏమీ ప్రధాన ముద్దాయిగా లేరు, ప్రధానంగా ఆయన ఏమీ అక్యూజ్డ్గా లేరు. సో కొడాలి నాని గారిని అరెస్ట్ చేస్తే చూడండి, ఇప్పుడు వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. ఎంత బిగపట్టారు ఆ కేసుల మీద. అసలు వంశీ గారు ఎన్ని బెయిల్ పిటిషన్లు వేస్తున్నా, ఎన్ని కోర్టుల్లో వేస్తున్నా రిజెక్ట్ అవుతున్నాయి. అంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు, అంత పకడ్బందీగా ఆధారాలు సాక్ష్యాలు సేకరించారు. లీగల్గా కంప్లీట్గా వంశీ గారికి వ్యతిరేకంగా కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ కోర్టుకి సబ్మిట్ చేయగలిగారు. కాబట్టి వంశీ గారు బెయిల్ కోసం ఎంత ఫైట్ చేస్తున్నా అవ్వట్లేదు. మధ్యలో ఆరోగ్యం బాగోలేదని ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చారు కదా, కానీ రెగ్యులర్ బెయిల్ రాలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆయన. దానికి కారణం ఏంటంటే ఆయన అరెస్ట్ చేయడానికి అంత పకడ్బందీ సాక్ష్యాలు ఆధారాలు కేసులు పట్టుకున్నారనమాట. కానీ ఇప్పుడు కొడాలి నాని గారి మీద అంత సీరియస్ అలిగేషన్స్ ఏమీ లేవు, అంత సీరియస్ కేసులు ఏమీ లేవు. మేబీ ఆయన చాలామందికి శత్రువు అన్నమాట వాస్తవమే. తెలుగుదేశం పార్టీకి వల్లభనేని వంశీ గారు ఎంత శత్రువో కొడాలి నాని గారు కూడా అంతే శత్రువు అన్నమాట వాస్తవమే కావచ్చు. ఎందుకంటే ఆయన లోకేష్ గారిని, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు గారిని పదే ఏకవచనంతో కొంచెం దూకుడుగా దురుసుగా మాట్లాడారు కాబట్టి. కానీ చట్ట ప్రకారం కంప్లీట్గా అతన్ని అరెస్ట్ చేస్తే కనీసం ఒక 3 నుంచి 6 నెలల లోపల ఉంచాలి. అంటే దానికి కావాల్సిన స్టఫ్, దానికి కావాల్సిన సీరియస్ ఆరోపణలు, కేసులు అవేమీ కూడా ప్రస్తుతానికి ఆయన మీద అయితే నమోదు అవ్వలేదు. ఒకవేళ నమోదైతే పోలీసుల దగ్గర పూర్తిగా ఆధారాలు దొరికితే అప్పుడు అతన్ని అరెస్ట్ చేస్తారు. పైగా కొడాలి నాని గారు ఏం విదేశాలకు వెళ్ళరు, మహా అయితే అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటాడు ఆయన, అంతే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే అరెస్ట్ తప్పదని వీళ్ళందరూ ఫిక్స్ అయ్యారు. పేరు నాని గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, కొడాలి నాని గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ తప్పదు, ఇప్పుడు కాకపోతే వచ్చే నెలైనా వచ్చే సంవత్సరం అయినా అరెస్ట్ అవుతాం, అదేదో చేసుకొని అనేటట్టు ఫిక్స్ అయ్యారనమాట.
సో అందుకని తప్పించుకోరు. మేబీ కొంతమంది మరీ ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు తప్పించుకుంటారేమో. ఇంకా తప్పదు అని వైరాగ్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత అందరూ లొంగిపోతారు, దొరికిపోతారు అన్నమాట. థ్యాంక్ యూ.